కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజల సమస్యలపై పోరాటం చేశామని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నామని అన్నారు. ఇక సెంట్రల్ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చాలని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు టీడీపీ నాయకత్వం అండగా ఉంటుందని ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. దాదాపు 800 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ చేశాం. అవి కూడా 24 డివిజన్లో ఎన్నింటిని కూడా త్వరలోనే పూర్తి చేసే విధంగా ఈ మహానాడు సెంట్రల్ నియోజకవర్గ మహానాడు కమిటీ తీర్మానం చేస్తుందని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదించవలసిందిగా కోరుతాం. అలాగే శాశ్వతంగా బుడమేరు ముంపుని తొలగించేదానికి ప్రభుత్వం దాదాపు 3,200 కోట్లతో మొన్నే చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారు కేబినెట్ లో. దానివల్ల శాశ్వత బుడమేరు ముంపు అనేది విజయవాడకి రాకుండా సెంట్రల్ నియోజకవర్గం కానీ పశ్చిమ నియోజకవర్గం కానీ మన ప్రభుత్వ హయాంలోనే చేయడం జరుగుతుంది. మొన్న వచ్చిందే ఇక భవిష్యత్తులో చివరి వరద. ఇంకా భవిష్యత్తులో వరద అనే నీరు అనే చొక్క నీరు కూడా ఈ తీర్మానం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పటికీ ఈ 11 నెలల్లో 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొచ్చి మరి శంకుస్థాపనలు కానీ పూర్తి చేయడం కూడా జరిగిందని కూడా మిమ్మల్ని నన్ను దగ్గర చేసిన వ్యక్తుల్లో కానీ వాళ్ళ బోండా ఉమ్మ గారి ఆయన నన్ను నడిపించారు, గెలిపించారు. కాబట్టి ఆయన ఏదో 1-2 చిన్న తప్పులు చేసినా అయితే సార్ నాకు తెలియకుండా ఏదైనా జరిగినా కూడా అటువంటి అన్ని కూడా మరి నుంచి ధర్మని ఎప్పుడో చెప్పాను. ఇంకా దాని గురించి అయితే ఆలోచన ఆ రోజే అయిపోయింది. 2 నిమిషాల్లో మేము ఎదురు మాట్లాడుకున్నాం ఏదో ఒక చిన్న ఇష్యూ మీద. ఏదో ఇది జరిగింది అని చెప్పాను. కాబట్టి అందరినీ ఒకటే గుర్తుంచుకోండి, మీరు అందరూ తెలుగుదేశాన్ని బోండామ్మ గారిని నన్ను గెలిపించారు. ఆయన ఈ నియోజకవర్గ సమస్యల గురించి నన్ను ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏంటంటే సింగనగర్ ఫ్లైఓవర్, గొడవలకు ఆర్ఓబి, అంతేకాకుండా మనకి ఇక్కడ ఉన్న సమస్యల గురించి ఎన్నో సమస్యల గురించి మేము ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. తప్పకుండా ఈ మహానాడు అయినా ముఖ్యమంత్రి గారితో కూర్చొని మీరు 2014 నుంచి 19 వరకు బోండామ్మ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందో అదే విధంగా మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని, ఎందుకంటే మొన్నదాకా చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం